టీనేజ్ వయసులో సోషల్ మీడియా దుష్ప్రభావం ఎలా ఉందో నెల్లూరు జిల్లా కావలిలో వెలుగుచూసిన ఓ బాలిక ఉదంతం అద్దం పడుతుంది. ఇంటర్ చదువుతున్న బాలికకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య ఆన్లవ్ చిగురించింది. ఏకంగా పెళ్లికి కూడా సిద్ధం కావడం జరిగిపోయింది. మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చి అక్కడి నుంచే తన లవర్తో పెళ్లి కోసం ఫ్రీ బస్ ఎక్కేసింది. అర్ధరాత్రి దాటాక కావలి ఆర్టీసీ బస్టాండులో ఒంటరిగా ఉన్న బాలికను గస్తీ పోలీసులు ఆరా తీయగా అనుమానాస్పదంగా మాట్లాడుతుండటంతో పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. సీఐ ఫిరోజ్ విచారించగా బాలిక అసలు విషయం చెప్పేసింది. విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఈ బాలిక నెల్లూరుకి చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ లవ్లో పడింది. వీరిద్దరూ తిరుమలలో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది, ఆ బాలిక వైజాగ్లో ఫ్రీ బస్ ఎక్కేసింది. కావలి ఆర్టీసీ బస్టాండులో దిగింది. ఇలా ఇక్కడి పోలీసులు కంటపడడంతో బాలికను రక్షించారు. బాలిక తెలిపిన వివరాల మేరకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన కావలికి వచ్చారు. సీఐ ఫిరోజ్ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. బాలికను లవ్ పేరుతో ట్రాప్లో పెట్టిన యువకుడు ఎవరనేది దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిన్న రాత్రి కావలి ఆర్టీసీ బస్టాండ్లో ఒక 17 సంవత్సరాల వయసు గల ఒక బాలిక జూనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేవి. ఈ అమ్మాయి వచ్చేసి వైజాగ్ దగ్గర సీతమ్మధార. 2వ తారీఖున మధ్యాహ్నం ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి, నెల్లూరు సంబంధించిన అతన్ని కలుసుకొని ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఫ్రీ బస్ ఎక్కి విజయవాడ నుంచి కావలికి వచ్చి మళ్ళీ తెల్లవారుజామున ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. లేట్ అవర్స్లో ఆ అమ్మాయి ఒకటే ఉండడం గమనించి మా బీట్ కానిస్టేబుల్స్ వెళ్ళి క్వశ్చన్ చేశారు. చేస్తే ఆ అమ్మాయి సరైన సమాధానం చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది సేఫ్ జోన్ కాదని చెప్పి మేము కావలి వంటల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా మహిళా పోలీస్ని సపోర్ట్గా ఉంచి మేము వెళ్ళి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు ఇచ్చింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే, మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటికి రాలేదు, ఎటు వెళ్ళిందో తెలియలేదు, మేము అక్కడ లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చామని చెప్పి చెప్పారు. ఆ అమ్మాయికి వెంటనే మేము భరోసా కల్పించి వాళ్ళ తల్లిదండ్రులతో కోఆర్డినేట్ చేసి ఈరోజు ఉదయం కావలికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పాము. ఈ సందర్భంగా యూత్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ తెలియజేసే చిన్న విషయం ఏంటంటే, పిల్లలు సోషల్ మీడియా పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటిలో గుర్తు తెలియని వ్యక్తులు రకరకాల ఫోటోల్ని చూసి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇంటర్మీడియట్ అంటేనే అది క్రూషియల్ ఏజ్. ఈ ఎగ్జామ్స్ అయిపోయేటప్పటికి చాలామంది గతంలో కూడా ఎలోపైన సంఘటనలు ఉన్నవి. వాటి తల్లిదండ్రులు కొంచెం గమనించి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి అట్రాక్షన్స్ పట్ల వాళ్ళు వెంటనే పోకుండా కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తుండాలి. మనం కూడా వాళ్ళ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి మన బిజీలో మనం ఉంటాం. ఇది చాలా ప్రమాదకరమైన వయసు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వాళ్ళ పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. పిల్లలు కూడా ఇట్లాంటి అట్రాక్షన్స్కి అలవాటు కాకుండా వాళ్ళ చదువు మీద దృష్టి పెడితే ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్న గోల్ని సాధిస్తారు. ఈ విషయంలో మా బీట్ కానిస్టేబుల్స్ వెంటనే స్పందించి బస్టాండ్లో పాసింజర్ కదా అని చెప్పి ఊరికే వదిలేయకుండా ఆ అమ్మాయిని క్షుణ్ణంగా విచారించి పోలీస్ స్టేషన్లో ప్రాపర్ సర్వేలెన్స్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు. వాళ్ళకి మా తరఫున రివార్డు ప్రకటిస్తాను. చెప్పాలి కదా. ఏం చేస్తున్నావు బాబు నువ్వు? ఎవరి పని? కేసు కట్టారు ఏమ్మా? కేసు కట్టి టెక్నికల్గా చూడలేదా ఎక్కడ ఉందనేది? లొకేషన్ పెట్టారు సార్. ఈ అమ్మాయి వాడుతున్న ఫోన్ నెంబర్ కూడా వచ్చింది గతంలో. నిన్నటి వరకు కూడా తెలియదు. మా పక్కింట్లో దగ్గర సిమ్ ఉందమ్మా అన్నారు. ఆ సిమ్ ఉన్నది ఏ సిమ్ అంటే డబల్ 1 వస్తుంది. అప్పుడు దీనికి బదులు నాకు ఎందుకు వెళ్ళిందని ఎందుకమ్మా అంత మరి బాధ ఉన్నప్పుడు మీ అమ్మా నాన్న ఎట్లా వదిలేస్తారా? కాదు
రకరకాల జనం ఉంటారు బస్ స్టాండ్ లో రాత్రిపూట. బాధ్యత పరీక్ష రాసి ఇంటికి వచ్చేసారు నాన్న ఫోన్ చేసి తినేసి పడుకోవాలి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.